ఏంది ఈరోజు లక్ష్మకి ఏదో కొత్త అవతారం ఎత్తినట్టుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం పెరటి పని అని చెప్పొచ్చు, లేదా పొలం పని అని కూడా చెప్పొచ్చు. అది చేసి ఇలా సర్ది కూడు తింటున్నాను అనమాట. ఇలా ఎందుకు తింటున్నాను, దాన్ని ఎందుకు రికార్డ్ చేస్తున్నాను, నేనేం చేయబోతున్నాను, అవన్నీ కూడా ఈ 10 నిమిషాల వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మీకు రైతులంటే ఏదైనా గౌరవం ఉండి వాళ్ళ పనుల గురించి తెలుసుకోవాలి, లేదా ఈవిడ ఊడబెరికి అంత పనే ఉందో కూడా చూద్దాం అనుకుంటే ఇంకెందుకు వీడియో మొదలు పెట్టేద్దా. అయితే కాసేపు నన్ను సర్దికూడు తినియండి. ఎందుకంటే ఇలా ఉప్పు బాగా వేసుకొని సర్దికూడు తింటే ఇన్స్టాంట్ ఎనర్జీ అనమాట. ఎందుకు మన పెద్దవాళ్ళు ఇదే తిన్నారు అన్న విషయం కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇలా పార పని చేయడం గురించే ఈ వీడియో. మనం ఏంటంటే ఇలా కూర్చొని చేయకూడదు. అదెందుకండి, కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని అంటారేమో. కూర్చొని చేసినప్పుడు పార మన ఒంటి మీదకి వచ్చేస్తుంది. 2, మనందరికీ తెలిసిందే, పని చాలా స్లోగా డల్గా జరుగుతూ ఉంటుంది. ఇక 3వ పాయింట్ ముఖ్యమైనది, మనం ఇలా కూర్చొని 8 గంటలకు మొదలు పెడితే 12, 1 దాకా చేయాల్సి వస్తుంది. అన్ని గంటలు మన నీ జాయింట్కి ఎంత పెయిన్ ఉంటుంది. అదే ఇలా బెండ్ అయి చేసామనుకోండి, పని స్పీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కాక స్పైన్ ఈ పెల్విక్ బోన్ దగ్గర నుంచి బెండ్ అవుతుంది కాబట్టి మనకు అంత పెయిన్ ఉండదు. పట్టేయడం కానీ, లిగమెంట్స్ కానీ, నీ జాయింట్కి అయితే లిగమెంట్, టెండాన్ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో దీంతో పోల్చినప్పుడు బెండ్ అయి చేయడమే ఈజీగా ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఎప్పుడూ కూడా కింద నుంచి మొదలుపెట్టి పైకి రావాలి. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు నేను కెమెరాకి దగ్గర నుంచి కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, కానీ ఎందుకు అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తున్నాను? నాకు తెలిసి మీరేమంటారంటే, ముందు నుంచి వెనక్కి వెళ్ళినా లేదా వెనక నుంచి ముందుకు వచ్చినా పెద్ద తేడా ఏం లేదులే అని అంటారు. కానీ అస్సలు కాదు. చెప్పాను కదా, ప్రతి పనికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అలానే ఈ పార పనికి కూడా. ఇప్పుడు మనము ముందు నుంచి వెనక్కి వెళ్ళామనుకోండి, అసలు ఇంతకీ నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? మొదట్లో పార పని అన్నావు కదమ్మా, అదే అని వింటున్నాం అని అంటారా? కాదండి, ఈ పార పనిలో కూడా రకరకాలు ఉంటాయి. పైనే దాన్ని చెక్కడం, చెలగడం అంటాము. అంటే మట్టి లోతుకు వెళ్ళదనమాట, పైనే లాగేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకు అంత ఆకుకూర ఇది మొలిచింది కదా, దాని వేర్లు పై వరకు వచ్చేలాగా తీస్తాం అనమాట. దాన్ని చెక్కడం, చెలగడం అంటారు. మరి తవ్వడం అంటే త్రవ్వడం అంటే వేరు. అదేంటంటే పార కొంచెం లోపలి వరకు దించి మట్టిని ఇటు అటు పైకి కిందకి చేసేస్తాము. కానీ ప్రస్తుతం మనం పైనే చెక్కేస్తున్నాం అనమాట. ఈ గడ్డి, కలుపు, ఆకుకూర ఇదంతా కూడా తీసేసి నీట్ చేస్తున్నాం. మరి ముందు నుంచి వెనక నుంచి ముందుగా చెప్పే ముందు అసలు పారని ఎలా పట్టుకోవాలి అని చూద్దాం. చాలామంది ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాగా పని చేస్తాము, అంత ఈజీగా పని అవుతుంది అనుకుంటూ ఉంటారు. అందుకే రోకలితో పోటేసినప్పుడు కూడా చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. అలానే పారని కూడా చాలా గట్టిగా పట్టుకొని చేస్తూ ఉంటారు. కానీ అస్సలు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నంటే అన్ని గంటలు అలా గట్టిగా పట్టుకుంటే మన చేతులకి బొబ్బలు ఎక్కడం అలా జరుగుతాయి. మామూలుగా చేసినా కూడా అప్పుడప్పుడు బొబ్బలు వస్తాయి అనుకోండి. అందుకని మనం గట్టిగా అస్సలు పట్టుకోకూడదు. అలా ఎందుకు పట్టుకోకూడదు అని అంటే, మనం చేతులతో వేళ్లతో పట్టుకున్నప్పటికీ పైనున్న మజిల్స్ కూడా, అంటే చేతి మజిల్స్ కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యోగ ముద్రలు చేసేటప్పుడు భుజం దగ్గర నుంచి మణికట్టు వరకు ఎలా అయితే ఫ్రీగా ఉంటాయో మజిల్స్, అలానే ఉంచేసి మనం చేతులతో వేళ్లతో ఫ్రీగా పట్టుకొని చేసుకోవాలి. అలానే 2 కాళ్ళు దగ్గర పెట్టి చేసామనుకోండి, పార మన బొటన వేళ్ళకి, కాళ్ళకి తగులుతుంది. అందుకని వీలైనంత డిస్టెన్స్ పెట్టుకోవాలి. అలా అని 2 కాళ్ళు చాలా దూరం జరిపేసాం అనుకోండి, అస్సలు చేయలేము. అందుకని 2 కాళ్ళ మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా ముఖ్యమే. లేదంటే పార జారి ఆ ఫోర్స్కి మన మీదకి వచ్చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది, మా నాన్న నాకు ఎప్పుడూ చెప్పింది, ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పార ఒకటి ఇచ్చి, అంటే తొలిక అంటారు, చిన్నగా ఉంటుంది పార కంటే, అది ఇచ్చి చెయ్యమ్మా అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేదాన్ని తెలుసా? ఇలా సరసర లాగేసేదాన్ని. ఎంతసేపు? ఒక 2-3 నిమిషాలు అలా లాగి పడిపోయేదాన్ని. అయితే నేను అప్పుడు వంగి చేసేదాన్ని కాదు, ఇలా కూర్చొని సరాసరా లాగేసి అప్పుడు మా నాన్నతో, నాన్న చూసావా నేను ఎంత స్పీడ్గా చేస్తున్నానో అనేదాన్ని. అయితే అప్పుడు ఆయన చెప్పింది నాకు ఇంకా గుర్తు, అంత స్పీడ్గా చేయకూడదమ్మా, స్లోగా చేయాలి, స్పీడ్ చేస్తే అలసిపోతా అని. అప్పుడు నాకే కాదు, జనరల్గా మీకైనా ఏమనిపిస్తుంది? నాన్నకి చదువు రాదు, ఆయన ఏందో చెప్పేస్తున్నాడు, ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది కదా. ఎస్, నేను కూడా అలాగే నమ్మేదాన్ని కాదు, వినేదాన్ని కాదు. కానీ నేను పెద్ద అయ్యి చదువుకున్న తర్వాత చిన్నప్పుడు మా నాన్న చెప్పింది కరెక్టే అని తెలిసింది.
ఇంతకీ మా నాన్న ఏం చెప్పాడు, నేనేం చదివాను అంటారా? అదే చెప్తున్నా. పార పనే కాదు, పొలం పనే కాదు, జిమ్మే కాదు, మన పనులే కాదు, ఏవి కూడా మనము చాలా స్పీడ్గా చేయకూడదు. ఎందుకంటే మన బ్లడ్లో షుగర్ ఉంటుంది కదా, అది మజిల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి వెంటనే మజిల్ దాన్ని యూజ్ చేసుకొని పని జరిగిస్తుంది. కానీ ఇంత స్పీడ్ చేసినప్పుడు బ్లడ్లో షుగర్ అంతా కూడా వెంటనే అయిపోతే, అంటే మనం స్పీడ్ పనిచేసే కొద్దీ మజిల్ స్పీడ్ పనిచేస్తుంది. మజిల్ స్పీడ్ పనిచేయాలి అని అంటే దానికి షుగర్ కావాలి, అది బ్లడ్లో ఉంటుంది. సో వెంటనే షుగర్ సప్లై మజిల్కి ఉండడం వల్ల పని చకచక అయిపోతుంది. కానీ ఎప్పుడైతే బ్లడ్లో ఉన్న షుగర్ అయిపోయిందో, మజిల్కి షుగర్ సప్లై ఆగిపోయిందో, అప్పుడు మజిల్ పని చేయలేదన్నమాట. అందుకని మనం అలసిపోయి కూర్చునేస్తాం. అదిగాక ఇంకా కీటోన్ బాడీస్ అవన్నీ వద్దులేండి, ఇక్కడ షుగర్ సప్లై గురించి చెప్తాను. అదే మనము స్లో అండ్ స్టడీగా పనిచేస్తూ ఉన్నామనుకోండి, మనకు ఎనర్జీ బ్లడ్లో ఉన్న షుగర్ నుంచే కాదు, ఫ్యాట్లో ఉన్నది, లివర్లో ఉన్న గ్లైకోజన్, ఇలా మనకు షుగర్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది అనమాట. అలా మనం ఎంతసేపు స్లోగా పని చేస్తూ ఉంటామో అంతసేపు ఫ్యాట్లో నుంచి మళ్ళా షుగర్గా మారి ఆ షుగర్ బ్లడ్లో కలిసి అది ఏ మజిల్ కావాలో ఆ మజిల్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇంత ప్రయాణం చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు మన బ్లడ్లో ఉన్న షుగరు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇదన్నమాట ప్రాసెస్. అందుకే జిమ్లో అయినా సరే ఇంకెక్కడైనా సరే మనము స్పీడ్గా పని చేయకూడదు. అలా చేసిన వెంటనే బ్లడ్లో ఉన్న షుగర్ అయిపోవడం వల్ల మనకు కళ్ళు తిరగడం, ఆయాసం రావడం, అలసట రావడం, పడిపోవడం ఇలా జరుగుతాయి. సో అర్థమైందా? ఇంత మంచి పాయింట్ మా నాన్న వివరించకుండా, ఒకవేళ ఆయన ఇదంతా చెప్పి వివరించినా కూడా వినేదాన్ని కాదు. ఎందుకంటే ఆయనకి చదువు సంధ్య లేదు, ఆయన పొలం పని చేసుకునేవాడు, ఆయనకేం తెలీదు అని నేను మెంటల్గా అప్పట్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాను కాబట్టి. సరే, ఇక దీని గురించి పక్కన పెడితే మా ఆయన చూడండి, ఆయనకి అలవాటయింది. ఎలా? ముందు నుంచి బరుక్కుంటా వెళ్ళిపోవడం, అది ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మీరే గమనించండి, ఆయన కాళ్ళ వెనక ఒక జామ చెట్టు ఉంది, అది ఆయన చూసుకోలే. ఇలా బరుకుతూ ఆయన ఏం చేశాడు, ఆ చెట్టును కూడా బరికేశాడు. ఇక చచ్చిపోయిన చెట్టును మళ్ళీ బ్రతికించగలమా? ఇలా మనం ఒక 10-20 చెట్లు చంపేసాం అనుకోండి, ఇక మనం చేసిన పనికి అర్థం ఏంటి? అందుకని మనం ఏం చేయాలంటే ఇలా ముందు నుంచి వెనక్కి లాక్కుండా వెనక నుంచి స్టార్ట్ చేయాలి. అంటే చివరి నుంచి చెక్కుతూ వస్తూ ఉంటే ముందో కనిపిస్తూ ఉంటుంది. అలా మనం ముందు చూపుతో ముందు చూసుకొని పని చేసుకోవడం వల్ల ఏ చెట్టు చచ్చిపోదు. అలానే వెనుక మొదలుపెట్టి ముందుకు వస్తూ ఉంటే ఎక్కడ మట్టి అక్కడ మనం శుద్ధం చేసేస్తాం. ఇప్పుడు అనుకోండి, మట్టి వెనక్కి వేసేస్తున్నారు కదా పారతో, అది ఇంకా మట్టి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ మట్టి అంతా ఒక దగ్గర పోగుపడుతుంది. ఇలా ఒకరోజు మనం పోగు పెట్టేస్తే ఓకే అనుకోవచ్చు, కానీ రోజు ఇంత మట్టి పోతూ ఉంటే ఆ పొలంలో ఇక మట్టే ఉండదు. అందుకని మనం ముందు నుంచి వెనక్కి వెళ్ళాం, వెనక నుంచి మంచిగా చెక్కుకుంటూ ముందుకి వెళుతూ ఉంటాం. అప్పుడు చెట్లు సేఫ్, మట్టి పొలంలోనే ఉంటుంది. సో మనిషికి వెనక చూపు లేదు కాబట్టి ఎప్పుడూ ముందు చూపుతోనే ముందుకు వెళ్ళిపోవాలా, అది పొలం పనిలో అయినా జీవితంలో అయినా. అలా ముందుకి చూసుకుంటా మనం అడుగు వేస్తూ ఉన్నాం అనుకోండి, దేని మీద అడుగు వేస్తున్నా, ఏం చేస్తున్నా అన్న క్లారిటీ జీవితంలోనూ పొలంలోనూ ఉంటుంది. ఇదంతా కూడా నిన్న మా ఆయన అంతా అక్కడెక్కడి నుంచో మట్టి చెక్కుకుంటూ ఒక దగ్గర తెచ్చి పడేశాడు. దాన్ని ఇప్పుడు నేను ఇలా బేజారడం అంటాం అనమాట. మట్టి అక్కడే ఉండాలి పొలంలో, పైనే ఉన్న చెత్త చెదారం మాత్రం పైకి వచ్చేయాలి, దాన్ని పడేయాలి. లేదు ఈ మట్టినంతా కూడా పడేస్తామంటే ఇంక పొలంలో మట్టే ఉండదు కదా. అందుకని ఇంత కష్టం అవుతుంది. అంటే పనికి 2 పనులు అవుతాయి, ఎప్పుడు ముందు నుంచి చెలుక్కుంటా వెనక్కి వస్తే. అందుకని మనం ఏం చేయాలంటే వెనక నుంచి స్టార్ట్ చేయాలి. ఇక ఎలాగైతే పనంతా పూర్తి చేసేసుకున్నా సద్దికూడు తినడానికి వచ్చినాం. ఈ సద్దికూడు వీడియో కూడా మీకు చేసి చూపించడానికి గల కారణం ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఏం పిచ్చివాళ్ళే కాదు. ఏ ఊర మిరపకాయో లేదో పచ్చిమిరపకాయో లేదా ఆనియనో లేదంటే కారంగా ఉండే ఊరగాయలో తినేది. అయితే నేనేమనుకునేదాన్నంటే, ఈ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోవడం వల్ల మనకేమీ మిగలక తినడానికి అవే ఉంటే అవే తిన్నామేమో అని. కానీ కాదు. ఒకవేళ మనకు అన్నీ ఉన్నా కూడా మన పెద్దోళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళు ఇలాంటి ఆహారమే తినేవాళ్ళు. ప్రస్తుతం ఇలా తిన్నాం అనుకోండి, దీనికి డైటింగ్ అని పేరు పెట్టేస్తాం. అదే మన పెద్దవాళ్ళు తింటే చదువు రాక ఏదో తినేశారు అంట. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా? ఇలా పనులు చేసేటప్పుడు వాళ్ళకి మెల్లగా అరిగే ఆహారం కాదు, అరిగిపోయే ఆహారం. అలానే తినగానే మనకు చెమట పట్టి ఎలక్ట్రోలైట్స్ పోయి ఉంటాయి కదా, సాల్ట్స్ స్వెట్ రూపంలో, అవన్నీ
రీగెయిన్ చేయడానికి. ఇప్పుడు అనుకోండి అది ఇది వచ్చిందని డబ్బాల్లో ఏవో తాగేస్తున్నాం, యాడ్లు కూడా వస్తున్నాయి. కానీ అప్పుడు అనుకోండి ఇలా గంజి నీళ్లు తాగేసేవాళ్ళు ఉప్పేసుకొని, దానివల్ల ఎలక్ట్రోలైట్స్ ఫుల్గా బ్యాలెన్స్ అయిపోయేవి. ఇక అన్నం కూడా అలా జీర్ణం అయిపోవడం, మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ వచ్చేయడం. మనం ఆయిల్ లాగా అంటే ఏదో ఫ్యాట్స్ ప్రోటీనో తినేసి దాన్ని స్టోర్ చేసి ఇది కాదు కదా, మనకు పని ముఖ్యం కాబట్టి దానికి కావాల్సిన గ్లూకోజ్కి సంబంధించి తింటున్నాం. అలాగే పచ్చిమిర్చి ఆనియన్లో ఉన్న కథ ఏంటో తెలుసా? అవి రజోగుణాన్ని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే షుగరు స్టోర్ అయ్యేలా కాకుండా అది వర్క్ అయ్యేలాగా పనిచేస్తాయి. మనం ఊరగాయ తిన్నా కూడా అంతే, అందులో ఉన్న కారము అవన్నీ కూడా మనకు అరుగుదలకి, ఇంకా తిన్న అన్నం ఉంటుంది కదా అది వెంటనే స్టోర్ అయిపోకుండా, షుగర్ స్టోర్ అవ్వకుండా అది పనిలోకి దిగి మనకు ఎనర్జీగా ఉపయోగపడడానికి ఈ ఊరగాయ పనిచేస్తుంది. ఇలా మన పెద్దవాళ్ళు తినేది చేసేది ప్రతి దాంట్లో సైన్సే, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు.